టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గత 2 రోజుల క్రితం కొంపల్లిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన వివాదం సందర్భంగా అల్వాలోని మత్స్య బొల్లారంలో 133 డివిజన్ కార్పొరేటర్ రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ రిసెప్షన్ కి వెళ్ళడం జరిగింది. నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్టేజ్ పైకి దిగుకుంటూ నేను స్టేజ్ దగ్గర పోతున్నాను. వస్తేనే కొంచెం కామెంట్ చేసి ఇది వచ్చే రోజుల్లో మైనపల్లి మంచిగా వస్తున్నాం, మాలమాది కొడుకులు మా కార్పొరేటర్ టికెట్ దౌర్జన్యంగా తీసుకోవడం జరిగిందని మన రోజు రమేష్ స్టార్ట్ చేయగానే అరే ఏం మాట్లాడుతున్నాను మనగానే ఎవరు ముఖం చూసుకుంటూ మరి అని సార్ వెళ్ళి ఈ విధంగా మాట్లాడుకోలేదు అనగానే దాని వచ్చి మన ఎవరు శ్రీధర్ మల్లికార్జున శ్రీధర్ వచ్చి మన అన్న పింక్ షర్ట్ వేసుకున్నారు. ఎవరు వేసుకున్నారు ఎవరైనా పింక్ షర్ట్ వేసిన పెద్ద పీక్లో మనం సోదరుడు చెప్పినట్టు ఇంకా తర్వాత కొంతమంది కూడా వస్తూ ఆయన అసలు సంబంధం లేకుండా విధంగా మాట్లాడడం లేడీస్ ఉన్నారు ఆ మాటలు చెప్పొద్దు. ఇంత గలీజ్గా దళితులు అంటే మనం లెక్క చేయకుండా గంజిలకే లీగల్ తీసి పడేసినట్టు మాట్లాడారు. విపరీతంగా మాట్లాడు, అంత గలీజ్గా మాట్లాడు అంటే ఇక చెప్పొద్దు. ఆ విధంగా ఎస్సీలని వాళ్ళకి చెప్పచ్చినట్టు మాట్లాడింది. నన్ను కానీ ఇప్పుడు వాళ్ళు కానీ పెద్దలు కానీ ఇంకా మా ఎంబడి ఇంకా కొంతమంది సోదరులు ఉన్నాయి, వాళ్ళు కొట్టిండ్రు, తన్నిండ్రు, షర్ట్లు కూడా చిరిగిపోయినాయి. మాకు ఫొటోస్ కూడా ఉన్నాయి. కావాలంటే ఆ ఫొటోస్ పోలీస్ స్టేషన్లో పెట్టినాను, మీరు చూడండి. అక్కడ పోలీసులు తీసుకున్నారు. అంతేగాని హనుమంతరావు కొట్టింది, తర్వాత హనుమంతరావు అనుచరులు కొట్టినా కాదు. కానీ వాళ్ళు ఆ ఎండకు ఏడ తిరిగి వచ్చి ముక్కులకి రక్తాలు కారితే ఆడ రక్తము, ఎండకు రక్తం కారుతుంటే ఆడ కొట్టే తిరిగి కొట్టారని చెప్పి రక్తం షర్టు కావాలని పూసుకొని చూపిస్తున్నారు రక్తం. మన అందరూ చూస్తుంటారు ఏ విధంగా వాట్సాప్లో ఆ లాంగ్వేజ్ ఏంటి, మాట్లాడడం ఏంటి, అది లైవ్ చూడండి మీరు కావాల్సి. అంటే చెక్క అంటే ఏంటి అర్థమైంది, దాంట్లో ఏమైనా అర్థం ఉందా? చెక్క అంటే అర్థమైంది, ఆ మీనింగ్ మాట్లాడడం ఏంది. ఏదో ఎవరన్నా అంటున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే నువ్వు నిరసన తెలిపాలా, మాట్లాడాలా. ఏదో మన విధంగా పార్టీలు ఏమి ఉన్నా కూడా మీరు కాంగ్రెస్లో ఉన్నా, మేము టీఆర్ఎస్లో ఉన్నా, దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎదుర్కొని బాగానే ఉంటుంది. దళితులను తిట్టుడే కాకుండా మీరు దాంట్లో పెట్టిన ఓట్స్ చూడండి. మసమా కాదు, మీరే ఒప్పుకోండి. దాన్ని వాట్సాప్ మీరు అందరూ చూస్తుంటారు, కాకపోతే ఒకసారి వినాలంటే వినండి. అరే అది ఏది ఒక డౌన్ అని నిరసన చెప్తే బాగుంటుంది. ఒక ఉదాహరణ వ్యక్తిని ఎమ్మెల్సీగా గౌరవించే ఆ వ్యక్తిని అంటే పర్టికులర్గా వ్యక్తిగతంగా మనం ఉన్నా కూడా ఆ విధంగా అయితే బయట రావచ్చు. డౌన్ అన్నాడు వేరు, తిట్టడం వేరు. కానీ ఇవన్నీ రాజకీయాలు అంటే వెనక ఉండి సికండి రాజకీయం వాడు చేస్తుంది. ఎవరినో ముందు పెట్టి వెనకకుండా వాడు నిన్నటి వరకు ఏమన్నాడు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పాడు. ఈరోజు మన వెనక ఉన్నది ఎవరు? వాళ్ళ సికండి అవతారం బయటపడి వాళ్ళ వెనక ఎవరున్నారు? గత సంవత్సరం నుంచి గమనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా నశించిపోయింది, పేషెన్స్ అనేది పోయింది లేదు. మళ్ళీ తిరిగి చెక్క అది ఇది అంటే ఎంతవరకు న్యాయం మీరే చెప్తారు. మైనంపల్లి చెప్తే ఓ ఎస్సీ బీసీ అవుతుంది, బీసీ సీట్ అవుతుంది, ఓసీ సీట్ కూడా అవుతుంది. అంటే వీళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు దళితులను పెడితే ఇది న్యాయమా? అంటే జనరల్గా అంతకుముందుకు ఏం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ టైం ఎలక్షన్స్ గ్రేటర్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చేసుకున్నారు. లాస్ట్ టైం అన్ని మల్కేరికి మన 9 డివిజన్లలో 1, 2 తప్పితే మిగతా మరి అప్పుడు ఎందుకు ఇది కాలే అంటే వాటిల్లప్పుడు చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ మాత్రం అసలు సవాలు లేదు, డిస్కషన్ చేయొద్దు అని. స్పెషల్లీ హనుమంతన్న మీద ఎన్నో విధాలుగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఆయన బిల్డింగ్ల పైన కానీ ఆయన ప్రాపర్టీల పైన కానివ్వండి గట్టిగా పేపర్లలో రాయడం. వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లెక్క తయారైపోయింది. అందులో మా పార్టీ అని సాయి ప్రసాద్ టీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. కానీ వాడు ఏంటంటే నందికంటి శ్రీధర్ వాళ్ళని ముంగట రిస్క పెట్టుకొని వాడి ఇంత నుంచి మొత్తం నడిపిస్తున్నాడు. ఏమన్నా ఇక ఏమేమి ప్రాపర్టీస్ అన్నింటికన్నా మళ్ళీ అన్న మీద ఎన్ని రకాల చేయాలనుకుంటారు. కానీ అలా వాళ్ళు 1% కూడా ఏం తీయలేకపోయారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో కోట్ల రూపాయలు ఆయన సొంత పైసలు పెట్టి ఎంతోమందికి ఎన్నో మేళ్ళు చేసి అందరికి తెలుసు. అక్కడ హాస్పిటల్స్లో కానివ్వండి
ప్రతి ఊళ్ళో బోర్లు కానివ్వండి, స్కూళ్ళలో పిల్లలకు బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, టిఫిన్స్ కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, ఎన్నో క్యాంపులు పెట్టిండు. హెల్త్ క్యాంపులు ఎంతోమందికి హార్ట్ సర్జరీలు చేయించిండు ఆయన సొంత పైసలు పెట్టి. ఒక ఆయన కంటే మీ ప్రెస్ మిత్రులకి ఒక ఆయనకు ఒక 20 ఇయర్స్ దాకా ఇప్పుడు కూడా ఆయన గ్యాస్ సిలిండర్ లేని ఉన్నాడు, ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు కూడా ఆయన సప్లై చేస్తున్నారు, పెద్ద ఆక్సిజన్ సిలిండర్. ఇలాంటి ఎన్నో సేవలు చేసి వీళ్ళేమో సోషల్ వర్కర్ అంట, పెద్ద రాజకీయ నాయకుడు అంట. వాడు అసలు ఓన్లీ పైసల కోసం తప్పితే వాడు మొత్తం కరప్టెడ్ ఆడు. మీకు అందరికి తెలుసు కూడా, మా ఎంబడి ఉండి కూడా ఎన్నో పనులు చేసుకుంటుండే. నేను కార్పొరేట్ ఉండి కూడా మొత్తం ఆయన నడిపిస్తుండే ముందుండి, మీ అందరికి తెలుసమ్మా. మరి మొన్న జరిగిన విషయం అయితే అందరూ చెప్పారు. ఇప్పుడు మేమందరం ముంగడ పోతున్నాం, 6 మంది పోతుంటే వాడు స్టేజ్ దిగుతుంటే వాడు ఫస్ట్ టైం నాకు ఎదురైంది. మొన్న ఎలక్షన్స్ అయిపోయినా మా పార్టీలోకి చెప్పి కాంపోజ్ కలిసిన తర్వాత ఎదురుగానే వస్తున్నారు రాబాయి ఇల్లు, ఇక మైనంపల్లి మనుషులు, పెద్ద పీకుడు గాడు. ఈయనేమో పింక్ షర్ట్ వేసుకొని ఉంటే ఆ శ్రీధర్ ఈయన అన్నాడు. ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్లు. మా దళితులని అసలు ఎట్లా అంటే చెప్పలేని పరిస్థితి. ఆల్రెడీ మొత్తం రైటింగ్లో మేము పోలీస్ స్టేషన్ తర్వాత మా పార్టీని తిట్టిన వాళ్ళు తిట్టగానే అక్కడ ఘర్షణ జరిగింది. ఇమీడియట్గా ఇంకా హనుమంతాన్ని వచ్చాడు. ఆ గ్రూప్లో కొట్లాడడం జరిగింది. నన్ను కింద పడేసి నన్ను ఫస్ట్ కొట్టిన రాదు. అసలు నేను లేడని చెప్తున్నారు. మొన్న వర్మలో నేను ఫోన్ చేసి అడిగి మీరు కూడా అడిగారు కదా లేదని చెప్పి. ఫస్ట్ ఉన్నదే నేను ఆడ ఫస్ట్ వెళ్ళింది నేను, ప్రేమన్న, జగదీష్ అన్న, ప్రసాద్ అన్న, అనిల్ కిషోర్ గారు ఉన్నారు. తర్వాత ఇక్కడ దేవేంద్ర. నా పేరు మీద ఎన్ని టీవీలో వచ్చేది వాళ్ళు, టీవీలో కార్పొరేటర్ అన్నారు. మరి పిడుగులు ఎడికెళ్ళి ఈయన చేయబోయి బుద్ధి వచ్చింది వాడు మంచి లేనప్పుడు. మరి కేసీఆర్ గారు మంచి హైదరాబాద్కి డైనామిక్ లీడర్ తెచ్చిండు హనుమంతరావు గారిని. మరి అటువంటి లీడర్ ఒక కార్యకర్త దెబ్బలు తినడానికి చెప్పగానే ఆగ మేఘాల్లో వచ్చి వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చాడు. అంత మంచి లీడర్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషిస్తాము. మరి కొంతమంది కొన్ని విషయాలలో ఏం చేస్తారంటే ఏదో బురద తలుతాను. నిన్నమ్మని వచ్చింది ఇది నందికంటి శ్రీధర్ గారికి ఇన్ఛార్జ్ నిన్నమ్మని వచ్చింది. మేము అప్సెంట్ పదవులు ఎన్నో చేసినాము. పదవుల కోసం వాళ్ళు ఆశిస్తారు. మా పార్టీలో కానీ ఎక్కడ కానీ పదవులు ఆశించి రాలే. వలస వస్తుందంటే ఈరోజు ఒక బంగారు తెలంగాణ కోసమే వస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇట్లా దళితులని సీఎం గారు ఇలాంటి వ్యక్తి అయితే మన గ్రేటర్ హైదరాబాద్కి వర్ధిస్తూ అలాంటి వ్యక్తిని ఎన్నుకున్న మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్న మన మైనంపల్లి హనుమంతరావు గారికి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి బుద్ధ చల్లడం మాటికి వాస్తవం కాదు. ఇది మన మైనంపల్లి హనుమంతరావు గురించి మరి ఎంత చెప్పుకున్నా మైనార్టీల గురించి ఆయన చేసిన సేవలకు తక్కువనే ఉన్నది. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి బుద్ధ చల్లడం అది పద్ధతి కాదు.